ఈ దినమున నా దగ్గర ఏమీ లేదు కదా, రేపు ఎలాగ నేను బ్రతికేది, నేను బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పి నువ్వు బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? మరి ఈ దినమున దేవుడు నీకు ఒక సొల్యూషన్ని దేవుడు ఇస్తున్నాడు నీకున్న సమస్యకి. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 31 నుంచి 33 వచనాల వరకు కూడా చూసుకుంటే కనుక, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మనకి ఏదైతే అవసరంగా ఉందో అవన్నీ కూడా మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా. అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు.